మాస్ మహారాజా రవితేజకి మలయాళ లేడీ సూపర్ స్టార్ నయనతార పంచిస్తోంది. తన సినిమా కనెక్ట్ తో దండెత్తుతోంది. మధ్యలో 18 పేజెస్ అంటూ నిఖిల్ సీన్ లోకి వచ్చాడు. ఈ 3 సినిమాలకు అవతార్ 2 నుంచి ఆల్రెడీ ప్రమాదం పొంచి ఉంది. మరి ఇయర్ ఎండింగ్ కి రీసౌండ్ చేసే ఛాన్స్ ఈ ముగ్గురులో ఎవరిది? రవితేజ సినిమా ధమాకా ఈ నెల 23న రాబోతోంది. తనతో పోటీ పడే ఛాన్స్ ఉన్న సినిమాలన్నీ షూటింగ్ డిలే వల్ల వాయిదా పడ్డాయి. ఇక సోలో రిలీజ్ అనుకున్న టైంలో సీన్లోకి 2 మూవీస్ వచ్చి చేరాయి. ధమాకా మాస్ మూవీకి నయనతార కనెక్ట్ పోటీ ఇచ్చేలా ఉంది. ధమాకా ప్రీ రిలీజ్ బిజినెస్ 15 కోట్లయితే నయనతార కనెక్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ 12 కోట్లు అంటున్నారు. అదే కారణం ఇప్పుడు 2 మూవీస్ మధ్య పోటీకి దారితీస్తోంది. నయనతార కూడా తమిళ్, మలయాళంతో పాటు తెలుగులో వరుస హిట్లు, ఆఫర్లతో హీరో రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక తను చేసే ప్రయోగాలకు కూడా మంచి బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అందుకే మాస్ మహారాజుకి నయనతార ప్రయోగం పోటీ ఇచ్చేలా ఉందనే మాటే వినిపిస్తోంది. ఇక థియేటర్స్లో సంఖ్య, ప్రమోషన్ పరంగా కూడా కనెక్ట్ మూవీ ధమాకాకు భారీగా పోటీ ఇస్తోందట. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ కొత్త మూవీ 18 పేజెస్ కూడా ఈ నెల 23న వస్తుండటంతో ట్రయాంగిల్ వారి అనేస్తున్నారు. అయితే ఇక్కడ ఓ హాలీవుడ్ మూవీ ఈ మూడింటికి ముందే డేంజర్ బెల్స్ మోగించనుంది. అవతార్ 2కి ఏది పోటీ అనలేం. అంత క్రేజ్ ఉన్న సినిమా ఈ నెల 16న 160 భాషల్లో రాబోతోంది. సో అదొచ్చిన వారానికి రవితేజ, నిఖిల్, నయనతార సినిమాలు వస్తే ఈ మూడింటి మధ్య పోటీ ఏమో కానీ అవతార్ 2 సునామీని తట్టుకోవటం కష్టం అనే మాట కూడా వినిపిస్తోంది.